ఈరోజు ఈ భూమి మీద మనిషి అంటే హోమోసేపియన్స్ మాత్రమే, అంటే మనమే. దేశాలు ప్రాంతాలను బట్టి రంగులో, రూపంలో, ఒడ్డు పొడవులో కాస్త తేడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఈ సమస్త భూమండలం మీద నివసిస్తున్నది మాత్రం ఒకే ఒక్క మనిషి జాతి మాత్రమే. కానీ 40,000 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీద 3 వేర్వేరు మానవ జాతులు నివసించాయి. ఆఫ్రికా నుంచి ప్రపంచం అంతా విస్తరిస్తున్న హోమోసేపియన్స్, యూరప్లో నివసిస్తున్న నియాండెర్తల్స్, ఆసియాలోని పర్వతాలు అడవుల్లో జీవిస్తున్న డెనిసోవాన్స్. వీళ్ళందరూ ఒకే కాలంలో ఈ నేలపై నడిచారు, ఒకరినొకరు చూశారు, యుద్ధాలు చేశారు, కలిసి జీవించారు, చివరకు సంతానాన్ని కూడా తర్వాతి తరాలకు అందించారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రపంచంలో ఒకే ఒక జాతి నివసిస్తోంది. మరి ఆ 2 జాతులకు ఏమైంది? నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ ఎలా కనుమరుగైపోయారు? వాళ్ళను మన పూర్వీకులే అంతం చేశారా, లేక ప్రకృతే తుడిచిపెట్టేసిందా, లేదంటే ఇంకేదైనా రహస్యం దాగుందా? మానవ పరిణామ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఈ కేసును ఈరోజు ఒక్కో ఆధారంతో ఛేదిద్దాం. ఏ కేసు విచారణలోనైనా ఇన్వెస్టిగేషన్ టీం మొదట పరిశీలించేది సంఘటనా స్థలాన్నే. మన ఈ స్టోరీలో ఆ సంఘటనా స్థలం నాటి యూరప్. మంచుతో కప్పబడిన ఐస్ ఏజ్ ప్రపంచం అది. సుమారు 39,000 నుంచి 41,000 ఏండ్ల మధ్య నియాండెర్తల్స్ అంతరించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వీరిని అంతం చేయడంలో పలువురు నిందితుల పాత్ర ఉందని భావిస్తున్నారు. అందులో మొదటి ముద్దాయి ప్రకృతే అంటున్నారు. 40,000 సంవత్సరాల క్రితం భూమి మీద భారీ వాతావరణ మార్పులు జరుగుతున్న కాలం అది. అప్పటి వరకు లక్షల సంవత్సరాల పాటు యూరోప్ను కప్పేసిన మంచు క్రమంగా కరిగిపోవడం ప్రారంభమైంది. సూర్యుని చుట్టూ తిరిగే భూమి అక్షం కాస్త వంగి ఉంటుందని, దీని కారణంగా ప్రతి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వాతావరణ పరిస్థితులు మారిపోతుంటాయని 2వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ కారణం వల్లనే ఆఫ్రికాలో కరువు పరిస్థితులు తలెత్తాయని, అందువల్లనే ఆఫ్రికా నుంచి మనిషి ఇతర ప్రాంతాలకు వలస ప్రయాణం మొదలుపెట్టాడని చెప్పుకున్నాం. అలాంటి ఉపద్రవం మళ్ళీ 40,000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ మార్పుల వల్ల ఉత్తరార్ధగోళానికి, ముఖ్యంగా యూరప్ ప్రాంతానికి సూర్యరశ్మి మరియు వేడి నేరుగా తగలడం పెరిగింది. దీనివల్ల వాతావరణం క్రమంగా వేడెక్కడం ప్రారంభమైంది. అలా యూరోప్లో మంచు కరగడం మొదలైంది. కొన్ని ప్రాంతాలు వేడెక్కాయి, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతం మారింది, అడవులు, గడ్డి మైదానాలు మారిపోయాయి. దీంతో వేల సంవత్సరాలుగా ఒకే వాతావరణానికి అలవాటు పడిన జంతువుల్లో కొన్ని ఆ మార్పులను తట్టుకోలేకపోయాయి. హూలీ మమ్మూత్స్గా పిలుచుకునే మంచు ఏనుగులు అంతరించిపోవడంలో వాతావరణ మార్పుల పాత్ర కూడా ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జంతువులు క్రమంగా కొత్త ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలుపెట్టాయి. ఆ జంతువులపైనే ఆధారపడి జీవిస్తున్న మానవ గుంపుల జీవితాల్లో కూడా భారీ మార్పులు వచ్చేస్తున్నాయి. నియాండెర్తల్స్ అసాధారణమైన వేటగాళ్ళు. భారీ మమ్మూత్లను, అడవి గుర్రాలను, బైసన్లను వేటాడగలిగే శారీరక శక్తి వారికి ఉండేది. కానీ ఆ జంతువుల సంఖ్య తగ్గిపోతే, అవి మరో ప్రాంతానికి వలస వెళ్తే ఆహారం కోసం వాటి వెంట వీరు కూడా కొత్త ప్రదేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. నియాండెర్తల్స్కు ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ ప్రతి కొత్త ప్రాంతం ఒక కొత్త సవాలే, ప్రతి సవాలు ఒక కొత్త ప్రమాదమే. ఈ ప్రమాదంలో ఏమైనా జరగవచ్చు. ప్రకృతి ఎవరిని ప్రత్యేకంగా శిక్షించదు, కావాలని నాశనం చేయదు. కానీ మార్పుకు తట్టుకోలేని వారిని మాత్రం మీకిక్కడ బతికే అర్హత లేదని చెప్పి కాలగర్భంలో కలిపేస్తుంది. సరిగ్గా నియాండెర్తల్స్ విషయంలో ఇలాగే జరిగి ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వారు నేడు మనుగడలో లేకపోవడానికి ఈ వాతావరణ మార్పులే ప్రధాన కారణమని, వేగంగా మారిపోయిన ప్రకృతికి అనుగుణంగా వారు మారలేకపోయారని, అందుకే కనుమరుగైపోయారని చెబుతున్నారు. ఇక 2వ అనుమానితుడు హోమోసేపియన్సే. ముందుగా ప్రకృతిని అనుమానించిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత మన పూర్వీకులపై దృష్టి సారించారు. దృష్టి పెట్టడమే కాదు, ఒక విషయాన్ని కూడా ప్రతిపాదించారు. హోమోసేపియన్స్ యూరోప్లోకి ప్రవేశించిన తర్వాతనే నియాండెర్తల్స్ సంఖ్య వేగంగా తగ్గడం ప్రారంభమైంది. అదే సమయంలో ఇటు ఆసియాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ కూడా హోమోసేపియన్స్ వెళ్ళిన తర్వాతనే డెనిసోవాన్స్ ఆనవాళ్లు క్రమంగా తగ్గిపోవడాన్ని గుర్తించారు. ఈ 2 సంఘటనలు ఇంచుమించు ఒకే కాలంలో జరగడం వల్ల ఒక అనుమానం సహజంగానే తలెత్తుతుంది. వీళ్ళిద్దరిని హోమోసేపియన్స్ వేసేశారా అని. ఈ ప్రశ్న
గత కొన్ని దశాబ్దాలుగా మానవ పరిణామ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది. సినిమాల్లో తరచూ చూస్తుంటాం, రెండు భిన్నమైన జాతులు ఎదురుపడితే యుద్ధమే. ఇదే థియరీ ప్రకారం వీరు కూడా భారీ యుద్ధాలు చేశారా? వేలాది మంది యోధులు ఒకరినొకరు చంపుకున్నారా? అడవుల కోసం, గుహల కోసం, వేట ప్రాంతాల కోసం రక్తపాతం జరిగిందా అనే అనుమానాలు రావడం సహజం. కానీ ఈ ప్రశ్నకు నిజాయితీగా చెప్పాల్సిన సమాధానం ఒక్కటే, మనకు ఇప్పటి వరకైతే ఖచ్చితంగా తెలియదు అని. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి భారీ యుద్ధాలను నిరూపించే పురావస్తు ఆధారాలు దొరకలేదు. ఒకే ప్రాంతంలో వందలాది నియాండెర్తల్స్ అంతమయ్యారని చెప్పి అస్థిపంజరాలేవి లభించలేదు. అలాగని వీరిద్దరి మధ్య అసలు ఘర్షణలే జరగలేదా అంటే లేదని చెప్పడానికి అవకాశమే లేదు. ఒకే అడవిలో రెండు మానవ జాతులు జీవించినప్పుడు, ఒకే జంతువుల కోసం ఇద్దరు గురిపెట్టినప్పుడు, ఒకే గుహల్లో ఆశ్రయం పొందాలని ప్రయత్నించినప్పుడు ఘర్షణలు జరగడం అత్యంత సహజం. వాళ్ళ దాకా ఎందుకు, ఇప్పుడు మన మనుషులు ఒకే జాతి అయినప్పటికీ నాకు కావాలంటూ కొట్టుకు సావట్లేదా? అలాంటిది రెండు వేరువేరు జాతులు, పైగా అందులో ఒకరు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు. కాబట్టి ఖచ్చితంగా దాడులు, ఘర్షణలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరిగి ఉండొచ్చని అంటున్నారు. కానీ ఈ ఘర్షణలే మొత్తం నియాండెర్తల్ జాతి అంతానికి కారణమయ్యాయని చెప్పడానికి మాత్రం లేదు. ఇక్కడ మనమంతా ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తించాలి. హోమోసేపియన్స్ యూరోప్లో ఎమర్జ్ అవుతున్న కాలంలోనే నియాండెర్తల్స్ తగ్గిపోయారనే మాట వాస్తవమే. కానీ దాని వెనక హోమోసేపియన్స్ హస్తం ఉందనే విషయం మాత్రం ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారము లభించలేదు. అందుకే సైన్స్ కథలు చెప్పదు. అది ఒక న్యాయస్థానం వంటిది. ఏ తీర్పు ఇవ్వాలన్నా, నిజమని నిర్ధారించాలన్నా దానికి స్పష్టమైన ఆధారాలు కావాలి. ఈ నేపథ్యంలో సైంటిస్టులు భావిస్తున్న మూడో అనుమానం నియాండెర్తల్స్ గుంపే. వారి గుంపే వారి పాలిట శాపంగా మారిందా అనేది మూడో అనుమానం. అప్పట్లో మన హోమోసేపియన్స్ జనాభా భారీగానే ఉండేది. కానీ నియాండెర్తల్స్ జనాభా మాత్రం కొన్ని వేలు మాత్రమే ఉండేది. ఎక్కువలో ఎక్కువ 10,000 లోపే ఉండొచ్చని జన్యు పరిశోధనలు సూచిస్తున్నాయి. వారంతా కూడా ఒకే ప్రాంతంలో ఉండేవారు కాదు. చిన్న చిన్న గుంపులుగా 100 కిలోమీటర్ల దూరంలో విడిపోయి జీవించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చిన్న సమస్య కూడా పెద్ద విపత్తుగా మారుతుంది. ఒక గుంపులో 20 మంది మాత్రమే ఉంటే వారిలో ఎవరికైనా ఏదైనా కొత్త వ్యాధి సోకితే అందరికీ వ్యాపించే అవకాశం చాలా ఎక్కువ. అలా ఎక్కువ మరణాలు సంభవించి ఉండొచ్చు అనేది ఒక అంచనా. లేదా ఆహారం దొరకక మరణించుండొచ్చు. ఇదే జరిగితే ఆ గుంపు భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. తక్కువ జనాభా వల్ల మరో సమస్య కూడా ఉంటుంది. జనాభా తగ్గిన కొద్దీ జన్యు వైవిధ్యం కూడా తగ్గుతుంది. జన్యు వైవిధ్యం తగ్గిన కొద్దీ కొత్త వ్యాధులను ఎదుర్కొనే శక్తి శరీరానికి తగ్గిపోతుంది. అలా కొత్త తరంలో పుట్టే పిల్లల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల రాబోయే ప్రతి తరం గత తరం కంటే మరింత చిన్నదిగా మారుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని పాపులేషన్ బ్యాటిల్ లెక్కని పిలుస్తారు. అంటే ఒక జాతి సంఖ్య అంతకంతకు తగ్గిపోతూ ఇక తిరిగి కోలుకునే అవకాశమే లేకుండా పోవడం. నియాండెర్తల్స్ విషయంలో ఇది కూడా జరిగి ఉండొచ్చని అనేక జన్యు పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ కన్ఫామ్ కాలేదు. ఇక 4వ నిందితుడు కనిపించని శత్రువు. అప్పటికే జన్యు వైవిధ్యం తగ్గిపోయి బలహీనపడుతున్న నియాండెర్తల్స్ చిన్న గుంపులపై ఈ శత్రువు దాడి చేసి ఉండొచ్చనే సందేహం బలంగా వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు. ఆధునిక చరిత్రలో కత్తులతో సాగిన యుద్ధాలు లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. తుపాకులతో సాగిన సమరాలు కోట్ల మందిని మింగేశాయి. కానీ ప్రపంచ చరిత్రలో అత్యధిక ప్రాణాలను బలి తీసుకున్నది కత్తులు, బాంబులు కాదు. ఆఫ్టర్ ఆల్ కంటికి కనిపించని సూక్ష్మజీవులే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలు ఏ కారణం వల్ల చనిపోతున్నారో మీకు తెలుసా? కేవలం ఒక దోమ కుట్టడం వల్ల. అవును, ప్రతి ఏటా 1 మిలియన్ కన్నా ఎక్కువ మంది దోమకాటుకు బలవుతున్నారు. ఇది యుద్ధాలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారికన్నా ఎక్కువ అని చెబితే మీరు ఆశ్చర్యపోకుండా ఉండగలరా? వైద్య శాస్త్రం ఇంతలా ఎదిగిన ఈ రోజుల్లో కూడా పరిస్థితి ఇలా ఉంటే ఆనాడు మరింత దుర్భరంగా ఉండటంలో వింతే లేదు. ఇలా ఏదో కొత్త వైరస్ కూడా వారి అంతానికి కారణం కావచ్చు అన్నది మరో బలమైన అనుమానం. అంతేకాదు, ఈ వ్యాధులను హోమోసేపియన్స్ తమకు తెలియకుండానే మోసుకెళ్ళి ఉండొచ్చా అనే డౌట్ కూడా ఉంది. రకరకాల ప్రదేశాలు, కాలాలు తిరిగి వచ్చిన వాడు అనేక రకాల సూక్ష్మజీవులు మోసుకొస్తాడు. మన శరీరం పైన లోపల
ముక్కులో నోట్లో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ అవన్నీ కలిపితే ఎంత ఉంటాయో తెలుసా? ఏకంగా 2 కేజీల బరువు ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. ఇలా మోసుకెళ్లిన సూక్ష్మజీవులను నేటి కరోనా మాదిరిగా నియాండెర్తల్స్ డెనిసోవాన్స్ వద్దకు తీసుకెళ్లాడా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేకపోయినా కూడా దీనికి బలమైన సందేహాలు మాత్రం ఉన్నాయి. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండానికి చేరుకున్నప్పుడు అతను కేవలం కొత్త ప్రపంచాన్ని మాత్రమే చేరుకోలేదు. అతనితో పాటు యూరోప్లో సాధారణంగా కనిపించే చిన్నపాక, మీజిల్స్, ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులు కూడా అక్కడికి చేరుకున్నాయి. వేల సంవత్సరాలుగా ఆ వ్యాధులను ఎప్పుడు ఎదుర్కొని అమెరికా స్థానిక ప్రజలకు వాటిపై ఎలాంటి రోగనిరోధక శక్తి లేకపోయింది. ఫలితంగా యుద్ధాల కంటే ఎక్కువ మంది వ్యాధుల వల్లే మరణించారు. కొన్ని ప్రాంతాల్లో మొత్తం జనాభాలో 90% వరకు ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. అంటే ఒక నాగరికతను నాశనం చేయడానికి ఎప్పుడు కత్తులు, బాంబులే అవసరం లేదు. కొన్నిసార్లు ఒక్క వైరస్ చాలు. ఇలాంటి వైరస్లే నియాండెర్తల్స్ను అంతం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి, ఆహార కొరత, తక్కువ జనాభా, వ్యాధులు ఇవన్నీ నియాండెర్తల్స్ అంతం కావడానికి తలో చేయి వేసాయనే విషయం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. అటు ఆసియాలో డెనిసోవాన్స్ విషయంలో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులు తలెత్తి ఉంటాయని, అవే వారిని కూడా పొట్టన పెట్టుకుంటాయని అభిప్రాయపడుతున్నారు. కానీ కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదు. తెలుసు కదా, ఆధారం లేని దాన్ని సైన్స్ ఎప్పుడూ ప్రకటించదు. ఇలాంటి సమయంలో సైంటిస్టులు అదిరిపడే ప్రశ్న వేశారు కొందరు. అసలు వాళ్ళు అంతమయ్యారని మీరెందుకు అనుకుంటున్నారు? మీ ప్రశ్నే తప్పు కావచ్చేమో అన్నారు. ఆ మాట విని మొదట అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ లాజిక్ విని ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు మీ తాత భౌతికంగా మీ కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ మీ డిఎన్ఏలో ఆయన ఉన్నాడు కదా. కొన్ని వందల తరాల నాటి తాతల జన్యువులు కూడా మీలో ఇప్పుడు ఉన్నాయి కదా. అదేవిధంగా నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ డిఎన్ఏ కూడా ఇప్పటికీ హోమోసేపియన్స్ డిఎన్ఏలో అంటే మనలో ఉంది కదా. కాబట్టి వారు అంతమయ్యారని ఎందుకు అనుకోవాలి? మ్యుటేషన్ చెందారని అనుకుందాం, మనలో కలిసిపోయారని అనుకుందాం అన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన చాలామంది అవును నిజమే కదా, ఈ యాంగిల్ మర్చిపోయామేంటి అనుకున్నారు. ఈ వాదన విన్న వారిలో కొందరు పరిశోధకులు వెంటనే అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ లేచారు. వాళ్ళు మనలో కలిసిపోయిన సంగతి తెలుసు. 40,000 ఏళ్ల నాటి నియాండెర్తల్స్ డిఎన్ఏ ఇప్పటికీ మనలో ఉందని కూడా తెలుసు. కానీ ప్రశ్న అది కాదు కదా, కేవలం హోమోసేపియన్స్ మాత్రమే ఎలా బతికారు అని. ఇదే మ్యుటేషన్ థియరీ రివర్స్ ఎందుకు కాలేదు? హోమోసేపియన్స్ అంతరించిపోయి నియాండెర్తల్స్ డిఎన్ఏలోనో డెనిసోవాన్స్ డిఎన్ఏలోనో ఎందుకు కలవలేదు అని ప్రశ్నించారు. దీనికి మహామేధావులైన సైంటిస్టులు చెప్పిన మాటలు ఇప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. యూరప్లో నియాండెర్తల్స్ శారీరకంగా చాలా బలమైన వారు కావచ్చు. ఆసియాలో డెనిసోవాన్స్ కూడా ప్రత్యేకమైన జన్యువులు కలిగిన వారు కావచ్చు. వీరిద్దరికీ వేటాడడంలో అసాధారణ నైపుణ్యం ఉండొచ్చు. కానీ వీరిద్దరి వద్ద లేని మరో గొప్ప ఆయుధం హోమోసేపియన్స్ వద్ద ఉంది. అదే మార్పుకు అనుగుణంగా మారే సామర్థ్యం. కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడి రాళ్లతో కొత్త ఆయుధాలు తయారు చేసేవాడు, కొత్త జంతువులను వేటాడే పద్ధతులు నేర్చుకునేవాడు, చేపలు పట్టేవాడు, చిన్న జంతువులను కూడా ఆహారంగా మార్చుకునేవాడు, అవసరమైతే 100 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఇలా అవసరానికి అనుగుణంగా మారిపోయేవాడు. వీటితో పాటు ఇంకో గొప్ప బలం అతని సొంతం. అదే నాలెడ్జ్ షేరింగ్. ఒక గుంపు కనిపెట్టిన కొత్త వేట పద్ధతి మరో గుంపుకు చేరేది. ఒకరు తయారు చేసిన మెరుగైన ఆయుధం ఇంకొకరు కూడా వాడేవారు, వ్యూహాలను పంచుకునేవారు. ఇలా జ్ఞానం ఒక గుంపు నుంచి మరో గుంపుకు, ఒక తరం నుంచి మరో తరానికి వేగంగా వ్యాపించేది. అదే హోమోసేపియన్స్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. అతన్ని నిలబెట్టింది బలమైన కండలు, ఉక్కు లాంటి శరీరం కాదు, అతని మెదడు, కలిసి నేర్చుకునే తెలివి, దాన్ని అందరితో పంచుకునే ఆలోచన విధానం. ఇవే అతని బలమని, గుంపే తన బలగమని ఆఫ్రికాలో ఉన్నప్పుడే అతను గుర్తించాడు. అతని మనుగడలో ఇవి అత్యంత కీలకమైనవి అని ఆ సైంటిస్టులు చెప్పారు. ఇక నియాండెర్తల్స్ జీవించిన అదే ప్రకృతిలో హోమోసేపియన్స్ కూడా జీవించారు. కాబట్టి వారికి ఎందుకు వైరస్లు, రోగాలు సోకలేదు? వాటి ద్వారా వారు ఎందుకు అంతం కాలేదు అనే ప్రశ్నకు కూడా ఇలా సమాధానం ఇచ్చారు. 75,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి జర్నీ స్టార్ట్ చేసిన హోమోసేపియన్స్ యూరప్ చేరడానికి 10 నుంచి 15,000 ఏళ్ల సమయం పట్టింది. ఈ గ్యాప్లో
వాళ్ళు మెల్లమెల్లగా పలు రకాల వాతావరణ పరిస్థితులకు అలవాటు పడుతూ వచ్చారని, పలు రకాల కాలాలను అనుభవించారని గుర్తు చేస్తున్నారు. ఇలా వేల ఏండ్ల పాటు చలి, వాన, ఎండ, సముద్రాలు, నదులతో సాగిన పరిచయం వారిని కఠినంగా తయారు చేసిందని చెబుతున్నారు. కానీ నియాండర్తల్స్, డెనిసోవన్స్ ఒకే చోట పుట్టారు, ఒకే వాతావరణానికి అలవాటు పడి ఉన్నారు. అలాంటి వారు వేగంగా వచ్చిన వెదర్ చేంజెస్ను తట్టుకోలేకపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, హోమోసేపియన్స్ వేల సంవత్సరాలుగా సాగించిన సంచార జీవనంలో ఆయా ప్రాంతాల్లోని వైరస్లు, బ్యాక్టీరియా, పరాన్న జీవులతో కలిసి అతని శరీరం క్రమక్రమంగా పోరాడుతూ అలవాటు పడుతూ వచ్చిందని అంటున్నారు. ఆ విధంగా రోగ నిరోధక శక్తి అతనికి పెరిగిండొచ్చని చెబుతున్నారు. కానీ యూరోప్లో నియాండర్తల్స్కు, ఆసియాలోని డెనిసోవాన్స్కు ఆ సూక్ష్మజీవులు పూర్తిగా కొత్తవై ఉండొచ్చు. ఈరోజు మనకు పెద్ద సమస్య కాని ఒక వైరస్ కూడా అప్పట్లో వారికి ప్రాణాంతకంగా మారి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పటికే చిన్న చిన్న గుంపులుగా విడిపోయి జీవిస్తున్న జనాభాలో ఒక అంటువ్యాధి వ్యాపిస్తే కొద్ది నెలల్లోనే ఒక గుంపు పూర్తిగా అంతరించే ప్రమాదం ఉంటుంది. అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే మొత్తం జాతే అంతమైపోవడాన్ని కూడా కొట్టిపారేయలేం అని చెప్తున్నారు. ఇలా నియాండర్తల్స్, డెనిసోవన్స్ అంతమైపోవడం మీద పలు రకాల వాదనలు, అభ్యంతరాలు, సమర్థనలు, వ్యతిరేకతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అసలైన బలమైన కారణం బయటపడే వరకు ఇవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి కూడా. అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రస్తుత ప్రపంచంలోని మనుషుల్లో 2% నియాండర్తల్స్ DNA ఉందని తేలిపోయింది. ఆసియాలో జీవిస్తున్న మనుషుల్లో కూడా డెనిసోవాన్స్ DNA ఉందని కన్ఫామ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈరోజు ఈ భూమి మీద నివసిస్తున్న మనం 3 రకాల జాతుల సమ్మేళనం. ఒక రకంగా వాళ్ళిద్దరూ మనలో విలీనం అయిపోయారని అనుకోవాలి. దీని పర్ఫెక్ట్ ఉదాహరణతో చెప్పుకోవాలంటే ఆ 2 జాతులు పాత నోకియా ఫోన్ లాంటి వారు. ఒకప్పుడు ప్రపంచ మొబైల్ మార్కెట్ను నోకియా ఏలింది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటే అది. కానీ కాలం మారింది, కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త పోటీదారులు రంగంలోకి దిగారు. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తప్పాయి, మార్కెట్ ఒత్తిడి పెరిగింది, ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. వాటిని నోకియా తట్టుకోలేకపోయింది, నష్టాలను భరించలేకపోయింది. ఆ విధంగా స్వతంత్ర దిగ్గజంగా కొనసాగలేక మైక్రోసాఫ్ట్లో విలీనమైపోయింది. నోకియా ఒక్క రోజులో మాయం కాలేదు, ఒక్క సంఘటనతో కూలిపోలేదు. అనేక కారణాలు కలిసి నెమ్మదిగా ఆ పరిస్థితిని తీసుకొచ్చాయి. సేమ్ టు సేమ్ నియాండర్తల్స్, డెనిసోవన్స్ కథ కూడా దాదాపు ఇలాగే జరిగి ఉంటుందని అంటున్నారు. ఒక యుద్ధం ఉన్నట్టుండి వారిని అంతం చేసి ఉండకపోవచ్చు. ఒక వైరస్ వారిని సడన్గా సర్వనాశనం చేసి ఉండకపోవచ్చు. అనేక చిన్న చిన్న మార్పులు వేల సంవత్సరాల పాటు కలిసి పనిచేసి చివరకు వారిని హోమోసేపియన్స్ అనే పెద్ద మానవ ప్రవాహంలో కలిపేశాయి. ఇదంతా జరిగి 40,000 సంవత్సరాలు అవుతోంది. అంటే నేటి నుంచి 40,000 ఏండ్లు వెనక్కి వెళ్ళి చూస్తే మానవ జాతులన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బి తీసిన తర్వాత ఒక హైబ్రిడ్ పీసుగాడు ఒక్కడే భూమి మీద ఉన్నాడు. అప్పటికి ఇంకా అతను అడవిలోనే సంచార జీవితం సాగిస్తున్నాడు, ఇంకా వేటాడుతూనే బతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఊహించని ఒక ఆవిష్కరణ చేశాడు. అది అతని భవిష్యత్తును సమూలంగా మార్చేయబోతోంది. ఈ భూమి చరిత్రనే శాశ్వతంగా మార్చబోతోంది. అదే అగ్ని. మనిషి జీవితంలో శాశ్వత వెలుగులు నింపబోతున్న ఆ నిప్పును నిజంగా ఎవరు కనిపెట్టారు? ఆ తర్వాత మానవ జీవితం ఎలా మారిపోయింది? మానవ చరిత్రలోని అతిపెద్దదైన ఈ టర్నింగ్ పాయింట్ను 6వ ఎపిసోడ్లో వెలిగిద్దాం. మా ఈ సిరీస్ మీకు నచ్చుతోందని అనుకుంటున్నాను. మిత్రులంతా పాజిటివ్ కామెంట్స్తో మద్దతుగా నిలుస్తున్నారు. మానవ పరిణామాన్ని అద్భుతమైన రీతిలో వివరిస్తున్నారని శుభాకాంక్షలు చెబుతున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో మీ విలువైన సలహాలు, సూచనలు ఉంటే చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందో కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి కామెంట్కు రిప్లై ఇస్తూనే ఉన్నాను, ఇకపై కూడా ఇస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ 6వ ఎపిసోడ్లో కలుసుకుందాం. సెలవు.